మిథున పరిస్థితి మొత్తం అయితే తారుమారు. ఏందంటే, రిషి ఏమో నీ మెడలో తాళి కట్టింది ఎవరు అని చెప్పని ఒక పక్క. ఇంకొకరేమో రిషి వాళ్ళ అమ్మా, నాన్న ఇంకా రాలేదని చెప్పని ఇంకా హర్షవర్ధన్ కూడా కొంచెం కంగారు పడుతూ ఉంటాడు. అసలుకి రిషి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమో కాదో, రేపు ఒకవేళ అమెరికాకు వెళ్ళిన తర్వాత నా కూతురు ఏమన్నా కష్టపడుతుందా అని చెప్పనని మళ్ళీ అట్ట కూడా ఆలోచిస్తాడు. ఇదంతా ఒకలాగుంటే ఇంకా ఆదిత్య వచ్చి ఆ రోజు అంకుల్ నాకు మిథునకి పెళ్లి జరగాలి అంటే ఇంక 2 రోజుల్లో పెళ్లి ఉంది అనంగా దేవ తాళి కట్టాడు కదా! ఇంకా ఆ పెళ్లి అలా అయిపోయింది కదా! ఇప్పుడైనా మాకిద్దరికి పెళ్లి చేయొచ్చు కదా! అంటే ఇంక నా బాధను కూడా నువ్వు అర్థం చేసుకో ఆదిత్య. నువ్వు కాకపోతే ఇంకెవరు చేసుకుంటారని ఇంకా ఆదిత్యనైతే కన్విన్స్ చేశాడు. కానీ ఆదిత్య అయితే మాత్రం ఈ విషయంలో మిథున విషయంలో నేను ఆ దేవుడు చెప్పినా నేను విన్ను మిథున నాది అని చెప్పని తనంటాడు. ఇంకా రిషి అయితే మాత్రం నీ మెడలో తాళి కట్టింది ఎవరో కనుక్కోమని చెప్పని ఇంక తాళి కట్టిన ఆ దేవాకే ఫోన్ చేసి మరీ చెప్తాడు. ఇంక ఇదంతా జరుగుతూ ఉంటే ఇంక మిథున అయితే హర్షవర్ధన్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఈ విధంగా నేను రిషికి నిజం చెప్పేయాలనుకుంటున్నాను నాన్న అంటే, ఏంటి మిథున నువ్వు చేసేది ఏమన్నా చిన్న పని అనుకుంటున్నావా? ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత రిషి ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసా నీకు అంటే, లేదు నాన్న నేను నిజం చెప్పేస్తేనే నా జీవితానికి మంచిది అని తనైతే అంటుంది. కానీ ఇంకా అందరూ అలా మాట్లాడుకుంటుంటే ఇంకా దేవాన్ని తీసుకొని అయితే ఇంకా రిషి అక్కడికే వస్తాడు. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ముసుగులో గుద్దులాట లేకుండా ఇంకా నా మెడలో తాళి కట్టింది నీ ఫ్రెండేను అని చెప్పని మిథున అయితే అంటుంది. ఇంకా దేవాగా అయితే ఇంకా రిషి దగ్గర తన ఫ్రెండ్ కాడు ఏం చెప్పాలా అని ఒక పక్క అనుకుంటూ ఇంక రిషి చూసే చూపుని బట్టి నేను ఏం అర్థం చేసుకోవాలని చెప్పి రెండిటి మధ్య నలుగుతూ ఉంటాడు. ఇంకా ఆ మాట చెప్పేసిన తర్వాత నేనేదో కోపంలో కట్టేశాను, అంతేగాని ఇంక తనకి నాకు మధ్య ఏ రిలేషన్ లేదు అని చెప్పని అని దేవా అంటాడు. ఇంకా మిథున అయితే మన ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేదా అంటే ఈ తాళికి విలువ లేదా, మరి ఎందుకు కట్టావు? ఒకసారి కట్టావు కదా, నువ్వే నా మెడలో నుంచి తాళి ఇప్పేసి అని చెప్పని తను అంటుంది. అది ఎట్లా జరుగుతుంది అని చెప్పానంటే ఇంక రిషి అయితే నీ పాటికి నువ్వు తీసేసుకోవచ్చు కదా అని చెప్పానంటే, ఇది పెళ్ళి అంటే ఆ దేవుడి గుడిలో జరిగింది, ఒక అమ్మాయి ఒక అబ్బాయి మెడలో తాళి కట్టాడు అంటే అది ఇంకా పెళ్ళి జరిగిపోయినట్టే కదా అని చెప్పనని, అయినా నేను అవన్నీ పట్టించుకోను, తను తప్పు లేదంటున్నాడు కదా, నువ్వు ఇంకా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం మిథున అని చెప్పని రిషి అంటాడు.